అసలు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళు టప్మని సడన్ గా పోయారంటారు, జిమ్కి వెళ్లే వాళ్ళు, అవునండి, వాళ్ళు గుండాకి చచ్చిపోయారంటారు. అవునండి. ఇంకోవైపు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ యూనో ఇంకొక రకమైన సమస్య తెచ్చిపెట్టుకున్నారంటారు. అవునండి. అసలు దీనికి ఒక లాజికల్ కోహరెంట్ పారాడైమ్ కనిపించట్లేదు. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఆర్ దోస్ 3 or 4 బేసిక్ థింగ్స్ అందరూ తప్పనిసరిగా చేయాల్సిందే ఏ ఫీల్డ్ లో ఉన్నారు? మీరు డైట్ లైఫ్ స్టైల్ అన్నారు. అవునండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ అ డైట్ ఈజ్ అ లివర్ హెల్దీ డైట్? ఓకే, ఫస్ట్ బయట నుంచి ఆర్డర్ చేయడం మానేస్తే. ఓకే ఓకే, చాలా కష్టం అని అనుకుంటారు. నూనె ఎక్కువనా లేకపోతే ఏంటి ప్రాబ్లం? అందులో ఆ నూనె, ఆ ట్రాన్స్ ఫ్యాట్స్, రీయూజ్డ్ ఆయిల్స్, వీటిలో ఉన్న ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ ట్రైగ్లిసరైడ్స్ అండ్ కొలెస్ట్రాల్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్. ఇది ఒకటి. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ ఆర్గన్ అండి. వీక్లీ వన్స్ కూడా వద్దా? వద్దు. అంటే యాజ్ అ డాక్టర్ ఐ విల్ నెవర్ సే మీరు బయట నుంచి తినొచ్చు, ఒక పూట తినొచ్చు, ఒక ఆహారం తినొచ్చు అంటే నేను ఎప్పుడు చెప్పలేను. సెకండ్ థింగ్, లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ స్ట్రెస్ లెవెల్స్, స్ట్రెస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ అందరూ ఒక్క రోజుకే చేసుకుందాం, ఈ 2 రోజులకే చేసుకుందాం, ఈ 3 రోజులకే మెంటల్ హెల్త్ బాగాలేదు. నో, మెంటల్ హెల్త్ అనేది చాలా అండర్ డయాగ్నోస్డ్, అండర్ స్టేటెడ్ రీజన్ ఫార్ ఎనీ ప్రాబ్లం అండి. అది బ్రెయిన్ నుంచి, హార్ట్ నుంచి, లివర్ నుంచి, కిడ్నీ నుంచి, షుగర్, యూ నేమ్ ఇట్. ప్రతి ఒక్క ఆర్గన్, ప్రతి ఒక్క కండిషన్ స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఇంపాక్ట్ అవుతాయి. మన గట్ హెల్త్, ప్రతి ఒక్కటి.